తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం హరినామ స్మరణ మారుమోగే డివోషనల్ సిటీ. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కోటాను కోట్ల మంది వెంకటేశ్వర భక్తులు ఉన్నటువంటి తిరుపతిలో అన్యమత ప్రచారమే కాకుండా గత ప్రభుత్వంలో అన్నప్రసాదాలు, దేవుడి కైంకర్యాలు, అలాగే దేవుడి యొక్క అభిషేకాలు, లడ్డు ప్రసాదాల్లో కల్తీ అయిన విషయాన్ని గత 10-15 రోజులుగా టీవీల్లో, ప్రింట్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే యావత్ హిందూ దేశం అంతా కూడా బాధపడుతున్నారు. సనాతన ధర్మం ఉండే వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఖండిస్తున్నారు, విమర్శిస్తున్నారు, వాదిస్తున్నారు. సరే, జరిగిన అన్యాయం పైన అందరూ ఆందోళన తెలియజేస్తున్నారు. ఎన్క్వైరీ చేయమన్నారు, సిట్ వేశారు, మళ్ళీ హైకోర్టు వ్యాఖ్యలు చేశారు. కానీ హిందూ ధర్మాన్ని జరుపుతున్న దాడులు గాని, దానిపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన కానీ మాట్లాడేవాళ్ళు అనేక రకాలుగా విమర్శలకు దారితీస్తున్నారు. అది ఇతర మతాలను గౌరవించండి, మన మతాన్ని ప్రేమించండి అనే విషయం పైన కాకుండా ఒక రకమైన దాడులు ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఆధారాలు ఉన్నాయా, అనేక అంశాలపైన చర్చించడం వేరు. డెసిషన్లు తీసేసుకుంటున్నారు, నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. పలానా హిందూ ధర్మంలో పలానా అనే విధంగా పేర్లు పెట్టి మాట్లాడే పరిస్థితి ఏర్పడతాం. సో సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, నాకైతే హిందూ ధర్మంలో సనాతన గురించి మాట్లాడే అంత గొప్ప వయసు నాది కాదు. అయినా సరే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మాత్రం ఒక వ్యక్తిగా, ఒక భక్తుడిగా మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చినప్పుడు కూడా, నేను ఒక రాజకీయ నాయకుడిగా, డిప్యూటీ సీఎం గా రాలేదండి, నేను ఒక సాధారణ వ్యక్తిగా వచ్చాను, హిందూ ధర్మానికి నష్టం చేసిన వాళ్ళ పైన పోరాటం చేయడానికి వచ్చానని చెప్పారు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. దానిపైన విమర్శలు, ఆత్మవిమర్శలు వేరే, రాజకీయ విమర్శలు వేరే. అయితే దేవదేవుడు వెంకటేశ్వరం జరిగిన అన్యాయాలు, అపవిత్రత, అలాగే జరిగిన నష్టాలపైన హిందూ ప్రముఖులు, మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందిస్తారు. అయితే ఇప్పుడు కాదుగా చరిత్ర ఇది. ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి వెంకటేశ్వర దేవాలయం పూజలు కైంకర్యాలు జరుగుతున్నాయి, నెయ్యి కొనుగోలు జరుగుతాయి. అనేక అంశాలపైన చర్చోపచర్చలు జరుగుతున్నప్పుడు ఏదైతే భక్తి భావంతో జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర దర్శనం చేసుకోవాలి, ఆ ప్రసాదం తీసుకోవాలన్నది వాళ్ళ కోరిక. అటువంటి కోరికని దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా కలుషితం చేసి ఈరోజు దేవదేవుడి యొక్క పవిత్రతను అపవిత్రం చేసినప్పుడు ఖచ్చితంగా యావత్ లోకం అంతా కూడా వ్యతిరేకిస్తాం. దీనిపైన నేను యుద్ధం ప్రకటించానని చెప్పి రావడం, అది బహిరంగ సభగా మారడం, దానిపైన ఉపన్యాసం చెప్పడం అనేది కూడా ఒక రకంగా మంచిదే. అయితే ఇతర కులాలు, ఇతర మతస్థులు దీన్ని ట్రోల్ చేయడమో, వ్యతిరేకించడమో నేను చేయదలుచుకోలేదు. నాకు అన్ని మతాలు, అన్ని కులాలు సమానమే, నా ధర్మాన్ని కాపాడుకుంటానని చెప్పి ఆయన మాట్లాడాడు. సరే, తెలంగాణలో మాట్లాడిన ఒక వ్యక్తి పైన, అలాగే దేశంలో ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, మళ్ళీ వస్తాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, అందరి అభిప్రాయాలు తీసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగిస్తాను సోదర. ఈ రోజు తిరుపతిలో జరిగిన కార్యక్రమానికి, దేశంలో ఉన్న హిందువుల కార్యక్రమానికి ఒక హిందువుగా అభినందిస్తాం, గర్వపడతాం, ఆనందపడతాం. అటువంటి సమాజం రావాలని కోరుకుంటున్నాం. అయితే రాజకీయ నాయకుడుగా, లౌకిక రాజ్యంగా, ఫెడరలిజానికి భాగంగా భారతదేశ విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఏం లేదు కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన బాధ్యత రాజకీయ నాయకుడిగా మాకుంది. ఇది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. శివ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటే కాదండి, చాలా దేవస్థానాల పైన దాడులు జరిగాయి, తలలు నరికేశారు, అర్థాలు ధ్వంసం చేశారు, విగ్రహాలు ఎత్తుకుపోయాయి. మరి హిందూ ధర్మం మీద ఎందుకు ఈ విధంగా దాడి జరుగుతోంది? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, మత మార్పులు జరిగాయి, బలంత మార్పులు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బోర్డు కాదు, జంబో ప్యాక్ చేశాడు. ఆయన అన్నాడు, తల పట్టుకుంటున్నానని మస్తాన్ రావు గారు అంటున్నారు. ఎస్, తల పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడంటే, ఎవరు నాకు బెయిల్ ఇస్తారు, ఏ జడ్జి కొడుకు నాకు అవన్నీ శ్రీనివాస్ చౌదరి గారు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు మీద టీడీపీ విధానం ఏంటి? అదే మాట్లాడుతున్నానండి, అదే మాట్లాడుతున్నాను. మళ్ళీ విమర్శలోకి వెళ్ళొద్దు. లేదు, అదే మాట్లాడుతాం. అటువంటి సందర్భంగా పూర్తి స్థాయిలో హిందూ సామ్రాజ్యాన్ని, హిందూ మీద దాడుల విషయం పైన, తిరుమల జరిగిన అపవిత్రత గురించి మాట్లాడాడు ఆయన. అందుకే సనాతన బోర్డు ఏమంటున్నాడు, మేము వ్యతిరేకం కాదే, స్పెసిఫైడ్ అథారిటీ వేస్తారా, లేదంటే దానికి సంబంధించిన బాడీ, కొత్త బాడీ వేస్తారా, లేదా మఠాధిపతులు, పీఠాధిపతులు, అయ్యంగారు వేస్తారా? అది పెద్ద సంస్థ. అది ఇప్పుడే చెప్పారు, కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉండే సంస్థ. నాకు తెలిసి ఇప్పుడు చాలా దేవస్థానం ఆస్తులు అమ్మేసిన ఆధర్మారెడ్డి ఉన్నాడు, కాటేజీలు అమ్మేసిన ఆధర్మారెడ్డి ఉన్నాడు. గతంలో వైవి సుబ్బారెడ్డి, అలాగే కరుణాకర్ లాంటి వాళ్ళు ఏలం పాటు పడినారు గదుల పైన. చూశారు కదా మీరే, ప్రసాదాలు దొరకకుండా ఏ విధంగా అవస్థపడ్డామో. అవన్నీ ఉండకూడదు.
ఇది ఒక రాజకీయ నిరుద్యోగ పునరావాస కేంద్రం కాకూడదు అని చెప్పి కోర్టుకి వెళ్ళి 18 మందో 9 మందో గవర్నమెంట్ కూడా చెప్పి గతంలో గొడవ వేసుకున్నాం. అవన్నీ వదిలేశారు, వ్యాపార కేంద్రంగా మార్చేశారు, అనిమతి ప్రచారాలు జరిగాయి. వీటన్నిటిపైన కూడా మాట్లాడడానికి అర్హత లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు 11 సీట్లకి 1100 స్థానాలు కూర్చోబెట్టారు. వీళ్ళు మన పవన్ కళ్యాణ్ గారిని బహిష్కరించాలంట. ఆల్రెడీ వీళ్ళు బహిష్కరించారు రాష్ట్రం నుంచి, కొత్తగా బహిష్కరించేదే ఉంది. ఇప్పుడు ఈ మంత్రులు అలాగే శ్రీనివాస్ చౌదరి గారు పుల్లారావు గారు ప్రస్తావించినట్టు దేశంలో ఎక్కడ హైందవ ధర్మానికి సంబంధించి కానీ ఆలయాలకు సంబంధించి కానీ ఏదైనా ఒక దురదృష్టకర ఘటన, భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘటన జరిగిన ప్రతిసారి కూడా అందరూ రేస్ చేసే పాయింటే ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు, అప్పుడు మాత్రమే సనాతన ధర్మం బాగుపడుతుంది. ఇతర మతాలకు లేనటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉండే వ్యవస్థ కేవలం ఆలయాలకే ఎందుకు? ఈ క్వశ్చన్ వస్తుంది కదా. గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వారాహి డిక్లరేషన్ సందర్భంగా ఏంటి టీడీపీ వెర్షన్ ఏంటి? ఈ విషయంలో ఆలయాలు ఉండాలా వద్దా ప్రభుత్వ అధీనంలో? మీ వెర్షన్ ఏంటి? ఇక్కడ ఒక విషయం ఉందండి, ఆలయాలకి కస్టోడియన్ గా ఉంటే తప్పులేదండి. ఆలయాన్ని భక్షకులుగా మార్చుకుంటే పరిపాలించమంటే పాలించమని చెప్పారు కదా. అన్ని ప్రభుత్వాలు ఒకేలా ఉండవు కదా శ్రీనివాస్ చౌదరి గారు. నేను చెప్పడం ఏంటంటే తిరుపతి దేవస్థానం కాదు, భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒక సనాతన ట్రస్ట్ చేసి తప్పేం కాదు, మేము సపోర్ట్ చేస్తాం. మేధావులతో చర్చిస్తాం, విలేకరులతో చర్చిస్తాం, జర్నలిస్ట్ చర్చిస్తాం. అదే కాకుండా లాయర్లో చర్చించి ఈ రోజు ఎండోమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో డిస్కస్ చేసి అన్ని పార్టీలతో కూడా మాట్లాడతాం. అందుకే మేధావులతో దేశంలో ఉన్న గొప్ప గొప్ప హిందూ ధార్మిక సంస్థల పీఠాధిపతులు అయ్యంగారు చర్చించి దాన్ని ఒక సంస్థగా మార్చి దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో కాదు సార్ దేశం అంతా ఉన్నాయి కాబట్టి ఒక పాలసీ తీసుకురావాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీ గారితో డిస్కస్ చేసి ఒక మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాం. అది మంచి మార్పుగా రావాలని కోరుకుంటున్నాం. రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చాలని మాకు కూడా లేదు, ఎందుకంటే ఉండింది కాబట్టి, నష్టపోయాం కాబట్టి, ఇబ్బందులు కలిగాయి కాబట్టి హిందూ ధర్మాల పైన దాడి చేస్తే పట్టించుకోవాలి. అదే పుల్లారావు గారు చెప్తున్నారు శ్రీనివాస్ గారు, మాటల్లో కాదు అధికారంలో ఉన్నారు కదా, చేతల్లో కూడా చూపించున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయిలో కూడా ఒకటి ఉండాలంటున్నారు ధార్మిక బోర్డు. రైట్, ఓకే.